వీడు బంగారం దాచుకున్నందుకు బైబిల్ దేవుడు చంపేశాడు, కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో బంగారం వెండి లాంటివి దాచుకుంటే మీరు చచ్చిపోతారు అని చెప్పి వాళ్ళని భయపెట్టి, ఏ కానుకైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో నేను కానుక ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాళ్ళేం ఆశపడట్లా, భయపడుతున్నారు వాళ్ళు, ఇవ్వకపోతే ఏమైద్దని. పాకెట్లో నుంచి మీ పర్సులో నుండి తిండే ఎంత కానుకైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో, ఏమైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో అది మీ చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవడు దాడు చేతిలో పట్టుకొని అంటున్నాడు, అయ్యా కానుకలు. నమస్తే. కార్పొరేట్ ఘరానా మోసగాడు కల్వరి సతీష్ గొర్రెల్ని దోచుకోవడంలో దిట్ట, అందివేసిన చెయ్యి. దేవుడి పేరుతో బ్లాక్మెయిల్ చేసి దోచుకోవడంలో కల్వరి సతీష్ని మించినోడు తెలుగు రాష్ట్రాల్లో లేడు. గతంలో ఒకసారి బంగారాన్ని కెసరబెట్టాడు. మీ ఇంట్లో బంగారం మీరు దాచుకుంటే కనుక మీరు అయిపోతారు అని చెప్పి బైబిల్లో అసలు పొంతన లేని తలా తోక లేని ఒక వాక్యం పట్టుకొచ్చి, ఇదిగో వీడు వెండి దాచుకున్నందుకు అయిపోయాడు, వీడు బంగారం దాచుకున్నందుకు బైబిల్ దేవుడు చంపేశాడు, కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో బంగారం వెండి లాంటివి దాచుకుంటే మీరు చచ్చిపోతారు అని చెప్పి వాళ్ళని భయపెట్టి, మీ ఇంట్లో ఉన్న వెండి బంగారం వస్తువులన్నీ కూడా నాకు ఇచ్చేసేయండి, నాకు ఇక్కడ చాలా పని ఉందని చెప్పాడు అనమాట. అదొక పథకం, అదొక స్కీమ్ అనమాట. ఇవి కాకుండా ఇంకొక 2 కొత్త పథకాలు కూడా వీడియోలో మనకు కనపడి, అవేంటో చూద్దాం. బహుశా లోకానికి చూపించాలనే ఈ దిన సేవకుణ్ణి ఇంతగా దేవుడు దీవించాడు. ఈ దీనసేవకుడంట, దీనసేవకుడు పాపం కేవలం 1,00,000-2 లక్షల రూపాయలు సూట్ వేసుకుని, కేవలం 10 మంది 15 మంది బాడీ గార్డులను పెట్టుకుని, కేవలం 40-50 లక్షల రూపాయల ఆ సెట్టింగ్ వేసుకుని, స్టేజ్ సెట్టింగ్ వేసుకుని, పాపం ఏదో ఉన్న BMW రేంజ్ రోవర్ కారులో తిరుగుతున్నాడు ఈ దీనసేవకుడు. చూడండి ఎంత దీనంగా చెప్తున్నాడు. అదే సమయంలో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడింది. సుమారు 15 లక్షల రూపాయల వరకు ఈ మీటింగ్స్కి ఖర్చు అవుతుంది. అంటే 15 లక్షల రూపాయలు అంటే సతీష్కో లెక్క. అసలు కల్వరి సతీష్ వాళ్ళ ఫ్యామిలీ టిఫిన్ ఖర్చు 15 లక్షలు ఉంటుంది, కానీ 15 లక్షల పేరుతో వాళ్ళ దగ్గర 15 కోట్లు పిండాలనుకుంటున్నాడు. ఎలా వేస్తారు చూడండి. ఆ ఖర్చు అంతా మీరే భరించాలి అని చెప్పి నేను ఆశించటం లేదు. ఈయన దేవుని ఏర్పరచుకున్న సేవకుడు కనుక ఈయన ఏర్పాటు చేసిన మీటింగ్ లో నేను చేయూతనిస్తే, నేను సహాయపడితే దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా బిడ్డలను కూడా దీవిస్తాడు అని మీరు నమ్మినట్లయితే మీ దగ్గర ఏముందో ఆ కానుక ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ చేతుల్లోనికి ఒక కానుక తీసుకుంటారా? ఏ కానుకైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో నేను కానుక ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాళ్ళేం ఆశపడట్లా, భయపడుతున్నారు వాళ్ళు, ఇవ్వకపోతే ఏమైద్దని. సతీష్ కుమార్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను చూపించటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇది ఫేస్బుక్లో ట్రోలింగ్ వీడియో అనమాట. దానికి మీమ్స్ కూడా వేశారు. ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే, నాకు గనక కానుకిస్తే మీ బిడ్డలు దీవించబడతారు, ఇవ్వకపోతే మీ బిడ్డలు శపించబడతారని అంటే ఆటోమేటిక్ మీనింగ్ వచ్చేస్తుంది కదా. అలాగే నన్ను ఎంత ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక మంచి సందర్భం అని చెప్పి 2 పాయింట్లు చెప్పాడు. ఒకటి, వాడిని బాగా ప్రేమిస్తున్నారు అనడానికి గుర్తుగా కానుకోమంటున్నాడు. మీ బిడ్డలు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి అని ఆశ పెట్టి కానుకోమంటున్నాడు. ఈ రెండింటికి కూడా లొంగట్లేదు. కొంతమంది లొంగరు, ఆ తొక్కలో ఇవి చెప్తా ఉంటాడులే అని అనుకోవచ్చు. అందుకని కానుక చేతిలోకి తీసుకుని పైకెత్తి పట్టుకోమంటున్నాడు. ఎందుకు అలా చెప్పాడంటే, అక్కడ గుంపులుగా కూర్చున్నారు కదా పక్క పక్కన, ఆ క్రౌడ్లో కొంతమంది డబ్బులు లేక ఇవ్వలేకపోవచ్చు. మనకి ఇంట్లో ఖర్చులకి అంతంత మాత్రంగా ఉన్నాయి, ఇప్పుడు మనం ఎక్కడ దారాదత్తంగా ఇస్తామని చెప్పి కొంతమంది ఇవ్వలేకపోవచ్చు. అలాంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా, ఇప్పుడు నా పక్కనోడు ఈ జేబులో డబ్బులు తీసి ఇట్లా కానుకెత్తి పట్టుకుంటాడు కదా, ఈ పక్కన ఉన్నోడు ఇవ్వలేకపోతున్నాడు అనుకోండి, వాడు ఇంక ఇలా చూస్తారనమాట. అటుపక్కోడు ఇటుపక్కోడు ఇలా చూస్తారనమాట. అంటే నేను నువ్వు కానుక ఇవ్వట్లేదా, వీళ్ళు చూస్తారేమో అనే భయంతో, ఆ ఇన్సెక్యూరిటీతో వీడు కూడా జేబులో డబ్బులు తీసి పైకి పట్టుకోవాలి. ఇది స్కెచ్. ఇలా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కానుక ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించి ముక్కు పిండి వసూలు చేయడం అంటారు కదా, వీడు మొత్తం అన్నీ పిండి వసూలు చేస్తున్నాడు. వీడు పైనుంచి కింద దాకా మొత్తం పిండి, ఇక నాకటానికి కూడా ఏమీ లేదు అన్న పరిస్థితుల్లో వాడిని వదిలిపెడతాడు. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సతీష్ ఆటో తోలుకుని, రిక్షా బండి తోలుకుని, రోజువారీ కూలీ చేసుకుని వచ్చినటువంటి, ఏదో 4 మంచి మాటలు చెప్తే ఇందాం, వాళ్ళకి రోజువారీ జీవితంలో వచ్చే కష్టాలను మర్చిపోదాం, ఏదో దేవుడి మాటలు ఇక్కడ చెప్తారేమో అని ఆశతో వచ్చిన వాళ్ళని ఈరోజు నువ్వు చేసిన డబ్బుల్లో నాకు వాటా ఇవ్వకపోతే నువ్వు అవుటే అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ అపర కోటీశ్వరుడైనటువంటి ఘరానా దొంగ, కార్పొరేట్ ఘరానా దొంగ కల్వరి సతీష్. ఇది మొత్తం ఒక క్రైస్తవంలో ఉన్నట్టు మార్కెటింగ్ సిస్టమ్. ఇది ఒక మాఫియా. ఈ సతీష్ కుమార్ మీద ఉన్న దేవుని ఆశీర్వాదం మా మీద కూడా ఉండాలి అని ఆశించేవాళ్ళు చూడండి. మళ్ళీ ఇంకొక ట్రాప్ వేస్తున్నాడు.
నేను ఎంత ఆశీర్వదించబడ్డానో మీకు కూడా అంత ఆశీర్వాదం రావాలంటే తీయండి అంటున్నాడు డబ్బులు. అండ్ నువ్వు బాగా ఆశీర్వదించు, బాగా సెటిల్ అయ్యని చెప్తున్నావు కదా, మరి అంతకుముందు దేన సేవకుడు అన్నావు ఏంటి? పాకెట్లో నుంచి, మీ పర్సులో నుండి తీయండి. ఎంత కానుకైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో, ఏమైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో అది మీ చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవడదాడు చేతిలో పట్టుకొని అంటున్నాడు, అయ్యా కానుకలు తీయండి, పరుసులో లాగండి అంటున్నాడు. జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ఆయన వాటిని పైకెత్తి ఆశీర్వదించను అని బైబిల్లో ఉంది. పైకెత్తండి అందరూ, లంగోటాలు పైకెత్తుకుని. కాబట్టి మీరు ఇవ్వాలనుకుంటున్న చేయగలిగిన సహాయాన్ని ఇదిగో చేస్తున్నాను ప్రభువా, హృదయపూర్వకంగా ఈ కానుక ఇస్తున్నాను అని చెప్పి ఆ కానుకను పైకెత్తి పట్టుకుంటారా? పైకెత్తి మీ పట్టుకోండి. వంతుగా సహాయం చేయటం వల్ల మీరు ఆశీర్వదించబడతారు. సతీష్ కుమార్ గారి సేవలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సేవను ఇంతగా దేవుడు దీవించాడు అని నమ్మిన వాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఈ సేవలో దేవుడు ఉన్నాడని, కాబట్టి దేవుడు ఈ సేవను ఇంతగా దీవిస్తున్నాడని మీరు నమ్మినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, ప్రవక్త అని చెప్పి ప్రవక్తకు గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే ఎవరి ప్రతిఫలం పొందుకుంటారట? ఆ ప్రవక్త యొక్క ప్రతిఫలం పొందుకుంటారు. ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చూడండి. ఒకటి సరిపోదేమో అని చెప్పి ముందు ఇంటి మీదకి, కుటుంబం మీదకి, బిడ్డల మీదకి ఆశీర్వాదం అన్నాడు. తర్వాత నన్ను ప్రేమిస్తుంటే అన్నాడు. తర్వాత ఈ సేవ ఎంతగా విస్తరించడానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడని నమ్మితే అన్నాడు. ఇది కాకపోతే ఇంకోటి వేస్తాడు. రేపు ఈ మీటింగ్స్ లేవు, ఇదే చివరి రాత్రి. మళ్ళా రేపు వచ్చినా సరే ఇక్కడ మీటింగ్ ఉండదు. ఈ దిన సేవకుని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు. మళ్ళీ ధ్యాన సేవకుడు వచ్చాడు. ఇప్పుడు అసలు బాగా ఆశీర్వదించారు నన్ను, బాగా సెటిల్ అయిపోయాను అంటున్నాడు. మళ్ళీ ధ్యాన సేవకుడు అంటున్నాడు. మళ్ళీ ఈ సేవకుడు అందిస్తున్న వాక్యం ఎంతో మందిని బాగు చేస్తుంది అని మీరు ఎంతగా నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని క్రియల్లో చూపించండి. అదే సమయంలో మళ్ళా రేపొద్దుట ఈ మీటింగ్స్ లేవు గనుక, ఇదే చివరి అవకాశం కనుక మీరు ఇవ్వాలనుకుంటున్నాం కానుక ఈ మీటింగ్స్కి అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తము మీరు సహాయం చేసినట్లయితే సులభంగా ఈ ఖర్చులను మనం భరించిన వారు అవుతాం. ఆల్రెడీ ఆ మీటింగ్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ అంతా ముందు తీసేసుకుంటాడు. దీనికి బియ్యం ఒకళ్ళు, పప్పు ఒకళ్ళు, ఉప్పు ఒకళ్ళు, కూరగాయలు ఒకళ్ళు, భోజనాలు వ్యవస్థ, స్టేజ్ నిర్మాణం అవన్నీ ముందే వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని వేల మంది ఎదురుగా ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ఊరినే పోనీయటం, వీళ్ళ దగ్గర నుంచి సాధ్యమైనంత పిండేద్దాం అని చెప్పి లెక్కలు అనమాట. నా మీద కల్వరి టెంపుల్ మీద ఉండకుండా ఉంటుంది. టిఎల్ ఆస్బాన్ అనేటటువంటి ఒక గొప్ప సేవకుడు హైదరాబాద్ వచ్చాడు 92లో. అలా వచ్చినప్పుడు ఆయన 7 రోజులు మీటింగ్స్ పెట్టారు. అది 3వ రోజు అనుకుంటా. ఈ మీటింగ్స్ ఏర్పాటులో మీరు సహాయం చేసినట్లయితే మీరు దీవించబడతారు. మళ్ళీ ఇంకో పెట్టకథ ఏదో మొదలుపెట్టాడు. ఇవన్నీ సరిపోకపోతే, ఇన్ని ఆశలు భయాలు పెట్టాడు కదా, ఇవి కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక పెట్టకథ చెప్పి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేద్దామని వస్తాడు. ఈరోజు దందాలోకి వచ్చినటువంటి చిన్న చితక పాస్టర్ల దగ్గర నుండి ఘరానా మోసగాళ్ళ వరకు, కార్పొరేట్ పాస్టర్ల వరకు వీళ్ళకి నిత్యకృత్యం ఏంటంటే ప్రతిరోజు వాళ్ళని ఎలా దోచుకోవాలి. గొర్రెలు కాసేవాడు గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటూ ఉంటాడు కదా, అలాగే ఈ పాస్టర్ల దందా అనేది, క్రైస్తవ మాఫియా అనేది ప్రతిరోజు కూడా వాళ్ళని ఎలా దోచుకోవాలి. మమ్మల్ని దోచుకుంటాడు మీకెందుకు అని కొంతమంది అనొచ్చు. మీరు ఇష్టమైన వాళ్ళు దొబ్బించుకోండి, కానీ మాయ మాటలు చెప్పి ప్రలోభ పెట్టి, మా హిందువులు మతమార్పులు చేస్తున్నారు కదా, తీరా అక్కడికి పోయి వీళ్ళు చేసే పని ఏంటి అనేది మేము చూపించుకోవాలి హిందువులకి. ఈ విధంగా మిమ్మల్ని నానా రకాలుగా ప్రలోభాలు పెట్టి, మీకు అదొస్తుంది ఇదొస్తుందని ఆశ పెట్టి మిమ్మల్ని అక్కడ తీసుకుపోయిన తర్వాత మీరు ఈ విధంగా బ్లాక్మెయిల్కి గురి కాబడతారు అనే విషయం హిందువులకు తెలియాలి కదా. కాబట్టి ఆ బురదలో దిగకుండా మా హిందువులను మేము రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇలాంటి మోసాలని మేము ప్రజలకు చూపిస్తూ ఉంటాం.